హాయ్ అండి. ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రోజులలో మనుషులకు కనబడాలి అని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో రకరకాలుగా వీడియోస్ తీసి మరి వారి సరదా కోసము, మరి పేరు ప్రతిష్టలు పొందడానికో, మరి ఏమిటికో కానీ ప్రతి ఒక్క మనిషి తెలివితోనూ జ్ఞానంతోనూ మరి జీవిస్తూ ఉన్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, జ్ఞానము లోకము చూడడానికి కాదు, కానీ నన్ను పోలి నడుచుకునేవాడు ధన్యుడు అన్నాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఉంది కదా, మనుషులకు కనబడాలి అని మరి ఎందరో వారి క్రియలు చేస్తూ ఉన్నారు. మరి దేవుని క్రియ ఒకటి ఉంది అని ఈ భూమి మీద పుట్టిన మనుషుడు ఎవ్వరు కూడా ఆలోచన చేయటం లేదు. దేవుని చిత్తం ఏమిటో తెలియని స్థితిలో జీవిస్తున్నారు. డియర్ ఫ్రెండ్, మీరందరూ ఈ లోకాన్ని ప్రేమించినట్టే ఒక్క 10 నిమిషాలు దేవుని వాక్యం చదివితే దేవుడు మరి ఎంతో సంతోషపడతాడని ఆశపడుతున్నాను. దయచేసి మరి మనుషులకు కనబడకుండా దేవునికి కనబడేలాగున మన ప్రవర్తన, మన జీవితం ఉండాలని ప్రభు పేరిట నేను మనందరినీ బతిమాడుకుంటున్నాను. మరి అది మీ చిత్తం. దేవుడు ఒకటే మాట చెప్పాడు, పాపము చేసేవాడు పాపం ఇంకా చేయని, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారముగానే చేయని, దొంగతనం చేసేవాడు దొంగతనముగానే చేయని, నరహత్య చేసేవాడు నరహత్య చేస్తూనే ఉండని, నీతిగా బ్రతికేవాడు నీతిగానే బ్రతకని, వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలము ప్రత్యుత్తరము ఇచ్చేదను అని దేవుడు లెక్క చెప్తున్నాడు. ఎవడు ఏ విత్తనము విత్తునో ఆ విత్తనమే ఆ పంట కోస్తాడు అని బైబిల్లో మరి ఎంతగానో దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున లోకానికి లోబడి మీ హృదయాలను చెడగొట్టుకోకుండా యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞలను ప్రకారము దేవుని చిత్తాన్ని ఎరిగి జీవించే భాగ్యము మనందరి పక్షంలో ఉండాలని ప్రభు పేరట మీ అందరినీ బతిమాడుచు కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.